అందరికి కూడా నమస్కారం. నా పేరు గోవిందరావు, జియాలిస్ని, ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్. అదేవిధంగా ఈరోజు మనం పబ్లిక్ హియరింగ్ మీటింగ్ వచ్చినటువంటి మన ఆర్డీఓ గారికి, ఈఈ గారికి మరియు ఉదయగిరి ఎంఆర్ఓ గారికి స్వాగతం, సుస్వాగతం. దాంతోపాటు మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఎంప్లాయీస్కి, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్కి, గ్రామ ప్రజలకి అందరికి కూడా పేరు పేరున ఇండోసోల్ సోలార్ తరపు నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు. సో యాక్చువల్గా మనం ఏంటంటే మైనింగ్ ఇక్కడ ప్రపోజ్ చేసుకున్నది క్వార్ట్జ్ అనేది మినరల్, వాల్యుబుల్ మినరల్. నవేడేస్ మనం కళ్ళద్దాలు పెట్టుకుంటాము, దాంతోపాటు మనకి కార్ గ్లాసెస్ కావచ్చు, ఇంకా మనకి అన్నిటికి కూడా అంటే కమర్షియల్గా ఏదైతే గ్లాసెస్ అన్నీ ఉంటాయో మెయిన్గా ఈ క్వార్ట్జ్ అనేది గ్లాస్ నుంచి తయారు చేస్తాము. దానికి తోడు ఏంటంటే మనకి సెమీ కండక్టర్స్, నెక్స్ట్ కమింగ్ టెక్నాలజీస్. దానికి తోడు ఏంటంటే మనకి సోలార్ ప్యానల్స్ రెడీ చేస్తాం కదా, సోలార్ ప్యానల్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక 70-80% కూడా మనం క్వార్ట్జ్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఏదైతే ప్రపోజ్ చేసిన దాన్ని బట్టి సిల్కా అనేది ఒక క్రిటికల్ మినరల్. ఈ క్రిటికల్ మినరల్స్ అన్నిటికి కూడా ఇప్పుడు ఇండియా వైజ్గా, మన దేశం వైజ్గా, మన నేషన్ వైజ్గా అన్నిటికి కూడా చాలా ప్రియారిటీ ఇస్తుంది. ఎందుకంటే మనం వేరే దేశాలతోటి నెక్స్ట్ పోటీ పడాలి, మన ఇండియా కూడా వన్ ఆఫ్ ద టాప్ 1లో ఉండాలి అని అంటే డెఫినెట్లీగా మనకి క్రిటికల్ మినరల్స్ అన్నీ కూడా అవసరం. ఏరోస్పేస్ కావచ్చు, టెక్నాలజీస్ కావచ్చు, ఆర్మీలో యూజ్ చేసేటువంటి టెక్నాలజీస్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, వీటన్నిటికి కూడా ఈ క్రిటికల్ మినరల్స్ అనేవి చాలా అవసరం. దానిలో క్వార్ట్జ్ ఒకటి. సో మనకి ఏంటంటే ఏదైనా ఒక వస్తువు తయారు చేయాలంటే ఖచ్చితంగా మినరల్స్ కావాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ కోల్ ఉందనుకోండి, దాని నుంచి మనం పవర్ తయారు చేస్తాం. ప్రతి ఒక్క దానికి కూడా భూమి నుంచి మనం తీసుకునే ఎలిమెంట్స్ ద్వారాగానే ప్రతి ఒక్క టెక్నాలజీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈరోజు మనం ఇంత మంచిగా జీవిస్తున్నాం అంటే దాని అన్నిటి కారణం ఏంటంటే ఈ మినరల్సే. ఈ మినరల్స్ లేకపోతే మనం ఇంత ఈరోజు ఇట్లుండము. అట్లా మనకి ఈ కొండ మీద కొంత క్వార్ట్జ్ ఉన్నది, అది ఎంత పోర్షన్ ఉంది ఏంటి అనేది ఇంకా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది మనకి. సో మనం ఏంటంటే మైనింగ్ అంటే ఏదో పెద్ద పెద్దగా తవ్వేసి కొండను మొత్తం తవ్వేసి ఏదో చేయము. ఎక్కడైతే మనకి మినరల్ ఉంటుందో అక్కడ మాత్రమే మనం ఎక్స్ట్రాక్షన్ చేస్తాం, అక్కడ మాత్రమే మనం మినరల్ తీస్తాం. అది కొంచెం ఉందా, డెప్త్గా ఉందా, ఎంత ఏంటనేది ఫర్దర్గా ఇంకా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేయవలసి ఉంటుంది. సో ఎంత అయితే ఉంటుందో అంత మాత్రమే క్వార్ట్జ్ తీసుకుంటారు తప్ప కొండను మొత్తం తోవరు. ఎందుకంటే కంపెనీకి కూడా లాస్, కొండను మొత్తం తవ్వేసి ఏం చేసుకుంటారు, లేనప్పుడు వాళ్ళు కూడా ఏముండదు కదా. సో మనకి ఎంత అయితే ఉంటుందో అంత మాత్రం చేసుకుంటారు. ఈ మైనింగ్ చేసేటప్పుడు మనకి మెయిన్గా మీరు అన్నట్టు బ్లాస్టింగ్లో కూడా ఈరోజు చాలా టెక్నాలజీ వచ్చింది. కంట్రోల్ బ్లాస్టింగ్ అంటే ఇంతకుముందు సినిమాలలో చూపించినట్టు అక్కడిక్కడ మనం చూసినట్టు పెద్ద పెద్ద బ్లాస్టింగ్ జరిగేసి ఇది ఏముండదు. అన్నీ కూడా కెమికల్స్ వచ్చినాయి. జస్ట్ డ్రిల్ చేసేసేసి రాకులో వేసేస్తే మీకు ఆటోమేటిక్గా క్రాక్స్ వస్తాయి, పగుళ్ళు వస్తాయి. రాక్కి పగుళ్ళు వచ్చిన తర్వాత దాన్ని మనం జేసీబీ తోటో దేనితోటో మెల్లగా తవ్వేసేసి దానిలోకి ఇచ్చేస్తాము, ట్రక్లోకి ఎక్కిస్తాము. ఆ తర్వాత డస్ట్ అనేది మెయిన్గా మనకి క్రషింగ్ ప్లాంట్ ఉంటే డస్ట్ వస్తుంది. ఇక్కడ క్రషింగ్ ఎలాంటి ఏం లేవు, జస్ట్ రాళ్ళు మాత్రమే తీసుకుంటాం ఇక్కడ నుంచి మనం. ఒకవేళ మీరు అన్నట్టు క్రషింగ్ అది ఇది ఉంటే డస్ట్ వస్తుంది, ఇది ఉంటుంది. మనకి ఇక్కడ క్రషింగ్ యూనిట్ ఏం లేదు, ఓన్లీ రాళ్ళు మాత్రమే తీసుకుంటాం ఇక్కడ, అది కూడా కంట్రోల్ బ్లాస్టింగ్ పెట్టి. తర్వాత వచ్చినట్టయితే ఈ గ్రామ ప్రజలకు ఇక్కడ మన అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద ఎఫెక్ట్ పడింది. అది అంటే మనం ఎట్టి పరిస్థితుల్లో పెద్ద పెద్ద బ్లాస్టింగ్ ఏం చేయట్లేదు. గవర్నమెంట్ ల్యాండ్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడదు, లేదా వాళ్ళకున్న పట్టా భూముల మీద ఎలాంటి ఎఫెక్ట్ పడదు. మనం ఎక్కడైతే మినరల్ ఉంటుందో అక్కడ మాత్రమే తీసుకుంటాం. ఏదైతే మనం 32.77 హెక్టార్స్ పెట్టినామో అక్కడ మాత్రమే తీసుకుంటాం తప్ప వేరే దగ్గర తీసుకోం. అది కూడా ఉంటేనే తీసుకుంటాం, లేకపోతే మనం కూడా ఏం చేసేది ఉండదు. అవి తీసుకుని కూడా మన నేషన్కి ఉపయోగిస్తాం. దాంతో మా ఇండోసోల్ సోలార్ ఏం చేస్తుందంటే సోలార్ ప్యానెల్కి ఉపయోగిస్తుంది. మన రామేపట్నం దగ్గరలో ఉంది ఈ సోలార్ ప్యానల్స్. ఇవన్నీ తయారు చేయాలంటే ఫ్యూచర్ ఇటన్నిటి కూడా నెక్స్ట్, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఈ రోజుల్లో తెలుసు ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నవి. పవర్ అనేది అందరికి అవసరం, ప్రతి ఇంటికి అవసరం. నేషన్ డెవలప్మెంట్కి మినరల్స్ అనేది చాలా అవసరం. సో దాని నుంచి మనం ఏం చేస్తామంటే సోలార్ ప్యానల్ తయారు చేస్తాం, దానికోసం ఇదంతా. దాంతోపాటు ఏం చేస్తాం, ఇంకా గ్రామ ప్రజలకి పెద్ద పెద్ద బ్లాస్టింగ్ లేకుండా జస్ట్ మనం మినరల్ తీస్తే 1-2 ట్రక్కులు వస్తుంది. జనరల్గా అయితే కంటిన్యూగా మనం రోజు 20 ట్రక్కులు 30 ట్రక్కులు పోయేంత రోడ్డు బిజీలు ఏముండవు, 1-2 ట్రక్కులు వస్తుంది. అది కూడా జనం లేనప్పుడు మాత్రమే మనకు ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది జనరల్గా. ఇవన్నీ కూడా చేస్తుంటాం. దీనికి తోడేంటంటే మనకి గ్రామ డెవలప్మెంట్ కింద కొంత ఫండ్స్ కూడా డిఎంఎఫ్ ఫండ్స్ అని కొన్ని ఉంటుంది. దీనికి గ్రామానికి కూడా కొంత సపోర్ట్ చేస్తాం మనం. రోడ్స్ వేయటం కానీ,
మీరు చెప్పారు ఇక్కడ మొత్తం డ్రై ఏరియా, వాటర్ సరిగా ఉండవని చెప్పేసారు. గ్రామస్తులందరూ కలిసి కూడా ఇప్పుడు సర్పంచ్ గారు కావచ్చు, లేదా వార్డ్ మెంబర్స్ కావచ్చు, లేదా విలేజ్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా వాటర్ షెడ్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా గ్రామాలు కానీ చాలా డెవలప్మెంట్ అవుతున్నాయి అంటే వీటన్నిటి కూడా సిస్టమేటిక్ చేసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. వాటర్ షెడ్స్ కావచ్చు, చిన్న చిన్న కెనాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా అంటే మనము ఆ విలేజ్లో వచ్చే రెవెన్యూని బట్టే డెవలప్మెంట్ చేసుకుంటాం. స్కూల్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, వాటర్కి సంబంధించినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైనా పొల్యూటెడ్ వాటర్ వస్తున్నాయి అనుకుందాము, దానికేంటి ఒక ఆర్ఓ వాటర్ పెట్టుకోవటం గ్రామాలలో, టెంపుల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి విలేజ్ డెవలప్మెంట్కి చాలా సపోర్ట్ ఉంటుంది. మన గ్రామస్తులు చాలా మంది మాట్లాడినట్టు యాక్చువల్గా ఇక్కడ ఎవరు ఉండట్లేదు, మా పిల్లలందరూ ఎక్కడికో పోతున్నారు, ఏదో చేస్తున్నారు అంటూ. ఎక్కడికో పోనవసరం లేదు. మన గ్రామాలలో మన సరౌండింగ్స్లో ఉన్నట్టు మండలాస్ కావచ్చు, ఇక్కడే మనకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. మనకి ఇంత సోర్స్ ఉన్నప్పుడు ఎక్కడికో వెళ్ళి ఏం చేసే అవసరం ఉంది? అగ్రికల్చర్ సోర్స్ ఉన్నాయి, వాటర్ క్రియేట్ చేసుకోవాలి, మినరల్ సోర్స్ ఉన్నవి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవాలి, ఇంకేం చేస్తే బాగుంటుంది అన్నది ఒకసారి గ్రామస్తులందరూ కూడా మంచి హృదయంతో ఆలోచిస్తారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేనేదో నా సొంత లాభాల కోసం చెప్పట్లే. జనరల్గా నేను విలేజ్ బ్యాక్గ్రౌండే, బట్ నాకు బాగా తెలుసు ఏదో మన సొంతంగా ఆలోచనలతోటి కాకుండా నేషన్ డెవలప్మెంట్ గురించి, విలేజ్ డెవలప్మెంట్ గురించి ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తే బాగుంటుంది. దానికోసం మన యంత్రాంగం ఉంది, అధికారులు ఉన్నారు, ఆఫీసర్లు ఉన్నారు. మన పొల్యూషన్ అనేది ఎట్లా పడితే అట్లా చేయడానికి లేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది, గవర్నమెంట్ వాళ్ళకి అన్ని పెట్టేసేసి ఎక్కడెక్కడ పొల్యూషన్ వస్తుంది, ఏంటి, ఎంత కంట్రోల్ ఉంది, ఇవన్నీ కూడా పాయింట్ టు పాయింట్ చెక్ చేస్తారు. సో మనం ఎట్లా పడితే మైనింగ్ అలా చేయలేము. ఎయిర్ పొల్యూషన్ చేయలేము, వాటర్ పొల్యూషన్ చేయలేము, సాయిల్ పొల్యూషన్ చేయలేము. జస్ట్ మనకి ఏంటంటే దీని అంతా కూడా యంత్రాంగం ఉంటుంది, ఆఫీసర్లు ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా చెక్ చేస్తారు. ఒకవేళ మైనింగ్ వల్ల ఏమైనా వాయిలేషన్ కలిగితే డెఫినెట్లీ వాళ్ళ యాక్షన్ ఉంటుంది, మైనింగ్నే క్లోజ్ చేసేస్తారు. మనకి ఈ రోజులలో విలేజ్లో కూడా ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చిన్న విషయాన్ని కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఈ రోజులలో అందరికి కూడా యూట్యూబ్లు, మొబైల్స్ పెద్ద ఇదేం కాదు. సో ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్లోనే జరుగుతుంది. మైనింగ్ అనేది ఏదైనా ఒక సిస్టమేటిక్లోనే జరుగుతుంది. అదే స్పెషల్లీ విలేజ్ వాళ్ళ బిల్డింగ్ లేకుండా, వాళ్ళతో మంచి సంబంధాలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో మైనింగ్ జరగదు. మీ అందరి అంగీకారం ఉంటేనే, మీ అందరి సపోర్ట్ ఉంటేనే అది మీ విలేజ్ డెవలప్మెంట్కైనా, మైనింగ్కైనా, ఇంకా లేదు ఫర్దర్గా మీకు ఏదైనా సరే ఎంప్లాయ్మెంట్ కానీ, స్కూల్ డెవలప్మెంట్స్ కావచ్చు, ఇంకేదైనా వాటర్ షెడ్ కూడా మనం చేయొచ్చు. ఎలా వాటర్ రీఛార్జ్ని పెంచవచ్చు, గ్రౌండ్ వాటర్లో ఎట్లా ఏంటో మనం ఇవన్నీ చేయొచ్చు మనం. సో ఇవన్నిటికి కూడా విలేజ్ వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వాళ్ళ యొక్క మంచి సపోర్టింగ్ కూడా చాలా అవసరం. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒకసారి ఆలోచించుకోండి. ప్రాజెక్టు మంచి, ఊళ్ళో ఎంతకాలమైనా ఎన్ని సంవత్సరాలైనా బతకొచ్చు. ఒక ఇండస్ట్రీ రాకపోతే మనం ఏం చేయలేం. ఇండస్ట్రీలు వస్తేనే డెవలప్మెంట్ ఉంటుంది, మన కోసం కాదు, మన పిల్లల కోసం. ఎందుకంటే మనం దాదాపు ఈ గ్రామంలో ఒక 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు జీవించినాం కాబట్టి మనకి ఎట్లా ఉంటుంది అంటే మాకేం వద్దబ్బా, మా విలేజ్ మాకు కావాలని ఎవరైనా చెప్పగలరు. ఇంక్లూడింగ్ మా ఫాదర్ దగ్గరికి వెళ్ళిన ఆయన కూడా అదే చెప్తాడు. కానీ ఫ్యూచర్ అనేది అవసరం, పిల్లల భవిష్యత్తు అనేది అవసరం, ఇంకా చాలా ఎదుగు ఉన్నాయి. సో ఒకసారి మీరు ఆలోచించండి, ఆలోచించి అందరు కూడా మైనింగ్ చేయాలన్నా మేము మీ సపోర్ట్ కావాల్సిందే, మీ అంగీకారం కావాల్సిందే. మీరందరూ కూడా ఒకసారి రివ్యూ చేసుకోండి. అవకాశాలు ఎప్పుడు వస్తాయంటో తెలియదు, బహుశా ఇప్పుడు రావచ్చు రాకపోవచ్చు, కానీ మీరందరూ కూడా మంచి హృదయంతో ఆలోచించి సపోర్ట్ చేసి మైనింగ్కి ఫర్దర్గా కూడా చేస్తాము. దాంతోపాటు మీరు చెప్పినన్నిటికి కూడా డస్టింగ్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, విలేజ్ డెవలప్మెంట్ కావచ్చు, డ్రిల్లింగ్ అంటే డ్రిల్లింగ్ చేసినప్పుడు ఒకవేళ మీరు డస్ట్ వస్తుంది అనుకుంటే కంట్రోల్ డ్రిల్లింగ్ కూడా ఉంటుంది మనకి. ఇండస్ట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకేంటి, ఈ రాయిని తీసిన తర్వాత దగ్గరలో ఏమైనా ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకోవచ్చు. ఒకటి విలేజ్కి దూరంలో కానీ ఎక్కడొక్కడ చూసి ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకోవచ్చు. ఇండస్ట్రీ పెట్టడం వల్ల ఏమైందంటే ఎంప్లాయ్మెంట్ వస్తూ ఉంటుంది, మనకి రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి. ఒకసారి గ్రామ ప్రజలు ఇవన్నీ కూడా ఆలోచించి మైనింగ్కి సహకరిస్తారని అనుకుంటూ ఇండోసోల్ తరపు నుంచి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.